మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరలా మనము ఈ దినమున దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు దేవుడు మనకు చక్కని అవకాశము అనుగ్రహించినాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించినాడు. మరో ప్రభు దినాన్ని ఆయన మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినమున మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలనో, ఎలా పూజించాలనో, గణపరచాలనో మనం విన్నాం. ఈ సమయంలో మరి కొన్ని మాటలు మనం చూద్దాము. శరీరానికి సంబంధించిన విషయాలు కొన్ని ఆలోచన చేద్దాం. ఆరోగ్యము, రోగము. మన అంశం పేరు ఏమిటంటే ఆరోగ్యము, రోగం. మనుషులకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, మనుషులకు రోగాలు దాంతోపాటు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈనాడు మనము ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని దయ, అనారోగ్యంగా ఉన్నామంటే కూడా అది దేవుని దయనే. ఎందుకంటే అన్నీ ఆయనే ఉన్నాడు కదా. నిన్ను గాయపరచువాడను నేనే, గాయం మాన్పువాడను నేనే అని అన్నాడు. ఒక విధంగా ఆలోచన చేస్తే కనుక మనం తినేటువంటి తిండి వల్ల కూడా మనము కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి గురవుతాం. అయితే దేవుడు ఎవరికి ఆరోగ్యం ఇస్తాడు అన్నది కూడా ఆలోచన చేద్దాం. ఆరోగ్యము మహాభాగ్యము అంటారు చూడండి లోకములో. ఆరోగ్యమే మహాభాగ్యం, మహాబలం. ఈనాడు ఎవరిని కదిలించినా, ఎవరిని అడిగినా కానీ ఏమ్మా బాగుండవా, ఏమయ్యా బాగుండవా అంటే ఏం బాగులే, ఏం బ్రతుకులే ఈ బ్రతుకు, అవునా? ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. అంటే బాగుంటేనేనా? బాగున్నప్పుడేమో దేవునికి మాట వినకపోతుంది, బాగలేనప్పుడేమో ఏమి దేవుడు అబ్బా ఈ దేవుడు, ఇన్ని రోగాల మాకు అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు ఎవరికి ఆరోగ్యం ఇస్తాడో ఎలానో బైబిల్ చెబుతుంది. ఆ మాటలు మనం కొంత శ్రద్ధగా ఆలోచించుదాం. మరి ఇలా చెప్పుకుందామా? దేవుని మాట వినే వాళ్లకు, దేవుని మాటకు లోబడే వాళ్లకు, మరి లోబడే వారికి దేవుడు ఆరోగ్యము దయచేస్తాడని బైబిల్లో మనకు తేటగా కనిపిస్తూ ఉంది. కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. రండి, నిర్గమకాండం 15వ అధ్యాయము. నిర్గమకాండం 15వ అధ్యాయానికి వస్తే అక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఆలోచన చేద్దాం. 15వ అధ్యాయము 26వ వచనం చూడాలా. మీరు ఒక బైబిల్ తిరిగి చూడండి. నిర్గమకాండం మరి 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలంటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నయన వందనాలు, స్తోత్రం ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. చదువు లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఇది అనేది గుర్తు చేసుకుందాం. ఆయన ఏమన్నాడంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అన్నాడు. దేవుని వాక్కును శ్రద్ధగా వినుట ఒకటోది. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుట.
కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ వారి మనసు అంటే ఇక్కడ ఉండదు. అవునా? వారి మనసు అంటే ఇక్కడ ఉండదు. లోకంలో ఒక సామెత ఏంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఏమో ఆబ్సెంట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఉంటారు కానీ ఎక్కడో ఆలోచన, ఎక్కడో మనస్సు కదా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఆలోచన తిరుగుతూ ఉంటాయి, ఇక్కడనే ఉంటారు మళ్ళా. అదొకటి. రెండవది ఏంటంటే వచ్చి ఇక్కడ పిల్లలతో ఆట ఆడుతూ ఉంటారు. వాక్యం చెప్పికే వారి మనసు ఉండదు. పిల్లల వైపు, అదుగో ఆ రోడ్డు వైపు, ఏదైనా ఆరం కొట్టినా, ఎవరైనా అడిచినా, ఎవరైనా మాట్లాడినా వాళ్ళ వైపు చూస్తారు కానీ వాక్యం మాత్రం వినరు. వాక్యం చెబుతుంటాడు ఇక్కడ దేవుని దాసుడు, కానీ వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి యొక్క నడవడిక చూడండి. ఎప్పుడు పిల్లల మీద, ఎప్పుడు బయట శబ్దాల మీద. అవునా? ఎవరైనా అడిసినా, వాక్యలు తీసిన ఇబ్బంది. ఎలా మనం వాక్యం వినగలుగుతాం? అందుకనే వాక్యం చెప్తున్నమాట, మీ దేవుడైన యెహోవా వాక్యమును శ్రద్ధగా వినండి అని వాక్యం చెప్తుంది. శ్రద్ధగా వినండి, అశ్రద్ధగా కాదు. ఈనాడు చాలామంది దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వింటున్నారు. ఏమి విన్నావమ్మా పోయిన వారం అంటే ఏదో చెప్తుండే అని అంటాం, కానీ దాని గురించి అంత లోతుగా మనం ఆలోచన. ఎందుకంటే మనం వినలే కాబట్టి. ఇక్కడ ఉన్నావు, నువ్వు లేవని కాదు. మళ్ళా ఇక్కడ 2 గంటలు కూర్చుంటావు ఇక్కడ దేవుని మందిరంలో, కానీ ఆరాధనకి ఏ వాక్యం చెప్పినాడు, చివరి వాక్యం ఏం చెప్పినాడు, ఏం పాటలు పాడినారంటే ఏమి చెప్పలేని ప్రజలు ఈనాడు కూడా సంఘంలో ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. శ్రద్ధగా వినాలి. వచ్చింది ఎందుకోసం? మనం మందిరానికి వచ్చింది ఎందుకోసం? పిల్లలతో ఆటలాడుకోవడానికినా, బయట రుజునీకేనా? కాదు కదా. నువ్వు ఉండేది 2 గంటలుగా. ఆ 2 గంటల్లో ప్రార్థన, తర్వాత సుత్తూరు చెల్లించుట, తర్వాత రొట్టె విరుచుట, కానుకలు వేయట, మళ్ళా పాట విని ఆయనతో ఒక గంట సేపు వాక్యం నీకు ఉడక మన మనస్సు మనల్ని కుదరగా ఉండనియడం లేదు. ఎందుకంటే లోకములోని అన్ని ఉడక మనలో ఈ మైండ్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉండగాని దేవుని వాక్యం మాత్రం మనం వినం. ఎందుకు రోగాలు రావంటారు చెప్పండి? మానసిక రోగం. అవునా? ఆలోచన వల్లనే ఎన్నో రోగాలు. అదేమైపోయానో, ఇదేమైపోయానో, ఆడేమైపోయిందో, ఈడేమైపోయిందో కదా. ఎప్పుడు ఇంటి మీద దాశ, ఎప్పుడు పోదామా అని కదా, ఎప్పుడు ముగిస్తాడో, ఎప్పుడు పోదామా, ఇదే ఆలోచన. కానీ కూర్చుందాం దేవుని వాక్యం విందాం అనే ఆలోచన లేదు. మార్తనేమో విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతుంది, మరియనేమో ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభు పాదాల చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. ఆమె ధన్యురాలు. కాబట్టి దేవుని వాక్యము మనము శ్రద్ధగా వినాలా అన్నది లేఖనాలు చెబుతుంది. దేవుని వాక్యం శ్రద్ధగా విని, రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అన్నమాట ఉంది. ఆయన దృష్టికి మనం ఏం చేయాలంట? న్యాయమైనది చేసేవారుగా ఉండాలి. న్యాయం చేయాలా దేవునికి? నిన్ను పుట్టించాడు, నీకు ఆయుష్కాలం పొడిగించినాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు నెమ్మది దయచేసినాడు, నీకు భర్తన భార్యన ఇచ్చాడు, బిడ్డల్నిచ్చినాడు, ఆస్తులు అంతస్తులు ఇచ్చినాడు. ఇలాంటి దేవునికి మనం ఏం చేయాలంటే న్యాయం చేయాలి. దేవా, నాకు ఈ అందాన్ని ఇచ్చినావు, నీకు స్తోత్రం తండ్రి. నాకు ఈ భార్యనిచ్చినావు, భర్తనిచ్చినావు, నీకు స్తోత్రం. కుటుంబాన్ని ఇచ్చినావు, నీకు స్తోత్రం. నాకు ఉండడానికి చక్కని ఇల్లు ఇచ్చినావు, నీకు స్తోత్రం కదా. మనకిచ్చినటువంటి ప్రతి వాహనాన్ని బట్టి, ప్రతి స్థితిని బట్టి, ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవునికి న్యాయం చేసేవాళ్ళుగా మనం ఉండాలన్నది దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి అన్నమాట ఉంది. ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన భూమి మీద ఆయన చూస్తూ ఉన్నట యథార్థవంతులు ఏమైనా ఉన్నారా అని.
ఆయన వెతుకుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది. కాబట్టి నిన్ను చూచినప్పుడు దేవుడు ఆయన దృష్టికి నువ్వు న్యాయం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? ఒకవేళ ఆయన దృష్టికి అన్యాయం చేసినామనుకో, నీవు న్యాయం చేసిన వాడిని కానే కావు. ఆయన న్యాయవంతుడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవదిగా మనం చూస్తాం. మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై అన్న మాట ఉంది. ఆయన ఆజ్ఞలకు మనం ఏం చేయాలంట? విధేయత చూపేవారుగా ఉండాలి. విధేయత చూపాలి, లోబడాల దేవునికి. దేవుడు చెప్పిన ప్రతి మాట మనం వినాలి, ఆ ప్రకారంగా చేయాలి అన్నది దేవుని వాక్యం చెప్తుంది. విధేయత చూపండి. యేసుక్రీస్తు ప్రభువే తండ్రిని దేవునికి విధేయత చూపినాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడంట. ఎంత మంచి మాట! విధేయత నేర్చుకోండి, దేవునికి మర్యాద ఇవ్వండి, దేవుడంటే భయం భక్తిగా జీవించండి. విధేయత అనే మాట కనిపిస్తూ ఉంది, అవునా? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలంటిని అనుసరించండి అన్న మాట ఉంది. అనుసరించండి. ఆయన ఏం చెప్పినాడు దాని ప్రకారంగా ఫాలో కండి. అనుసరించండి, అనుసరించండి, అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. అనుసరించి నడిచిన ఎడల, నడిచేవారుగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా నడిచేవారుగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా జీవించే వాళ్ళుగా ఉండాలి. ఆయన సన్నిధికి నడిచేవారుగా ఉండాలి. నడిచిన ఎడల అంటూ చెప్పిన మాట, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను అన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ చేస్తే కనుక నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగాలలో ఏది కూడా మీకు రానియను అని అన్నాడు. రానియను అన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమిటి ఐగుప్తులకు చేసినటువంటి రోగాలు అంటే? దాదాపు మనకు 10 రోగాలు కనిపిస్తాయి కదా. 10 రోగాలు మనకు కనిపిస్తాయి, 10 తెగులు కనిపిస్తాయి. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయగా చూడండి, వాక్యంలో మనం చూద్దాము. ఐగుప్తులకు ఏమేమి రోగాలు దేవుడు కలిగించినాడో మనము ఆలోచన చేయగా 6వ అధ్యాయములో అనుకుంటాను, మరి దేవుని వాక్యము మనకు చెప్తున్న మాట నిర్గమకాండములోనే దేవుని వాక్యం చెబుతుంది. 7వ అధ్యాయము 14వ వచనములో, 7వ అధ్యాయం 14వ వచనములో రాయబడిన మాట మనము చూచినప్పుడు, తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనున్నాడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతబట్టుకొని అనే మాట కనిపిస్తుంది. ఫరో హృదయము కఠినమాయను అనే మాట ఉంది. కాబట్టి మోషే ఐగుప్తి దేశంలో ఫరో ఎదుట కర్రను పాముగా చేసినాడు. చేసిన తర్వాత ఫరో దేశంలో ఉన్నటువంటి కొందరు గాడి విద్య గల వారు, జ్యోతిష్కులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తమ కర్రలను పాములుగా చేసినారు. అయితే వారి పాములంటిని ఈ మోసే కర్ర మింగినట్టుగా మనం చూస్తాం. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, నీళ్ళను రక్తంగా మార్చటము అనేది కనిపిస్తుంది. ఈ 14వ వచనములో మనం చదువుకుంటూ వస్తే కనుక, మరి ఏటిలోని చేపలు చచ్చిపోయినాయని కనిపిస్తుంది. 18వ వచనములో ఏరు కంపు కొట్టేను అన్న మాట ఉంది. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులకు మరి అసహ్యపడుదురని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా వాక్యం అన్నమాట, ఏటి నీళ్లు రక్తంగా మారుట అనే మాట. నీళ్లు రక్తంగా మారిపోయినాయి, త్రాగడానికి వీల్లేదు. రక్తంగా మారిన నీళ్ళు తాగుతారా? మనిషిని తాగనికనే కొంతమంది ఇబ్బంది పడతారు. అయితే నీళ్ళన్నీ రక్తమైపోయినాయి, రక్తంగా మారిపోయినాయి. ఇదొకటి. వారు నీళ్లు తాగలేకపోయి
మోసే కాడికి వచ్చి పశ్చాత్తాపడ్డారు. అయ్యా, మేము చేసిన తప్పు పొరపాటు, కాబట్టి మీ దేవుని ప్రార్థించండి, మరలా నీళ్ళను బాగు చేయండి. బాగు చేసిన తర్వాత మరలా ఫరో హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయిందని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక రెండవదిగా నేను ధ్యానం ఎక్కువ చేయడం లేదు కానీ గుర్తు చేస్తున్నాను మీకు. తర్వాత 8వ అధ్యాయంలో మనకు కప్పల గుంపు కనిపిస్తుంది. కప్పల గుంపు కనిపిస్తుంది. దేవుని మాట ఎప్పుడైతే వినడో ఫరో, ఎంబడే మోసే వెళ్ళి దేవునికి మొరపెట్టడం, మోసేకు దేవుడు మాట్లాడడం, మోసే అహరోను వెళ్ళడం, అక్కడ మరొక్క సూచక్రియ లేదా ఏదో చేయడం, ఆ ఐగుప్తు దేశం అంతటి మీద గుడుక కప్పల గుంపును రప్పించినట్టుగా మనం చూస్తాం. ఇంట్లో కప్పలే, వీధుల్లో కప్పలే, బెడ్రూమ్లో కప్పలే, వంట రూములో కప్పలే కదా. ఎక్కడ చూసినా పరుపుల మీద, మంచాల మీద, మనుషుల మీద కప్పల గుంపును రప్పించాడు దేవుడు. అది చూసి మళ్ళా మోసని పిలిపించాడు. మోసని పిలిపించి, సరే మీ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ప్రజలను పోనిస్తాను, మీరు ప్రార్థన చేయండి, వేడుకొని మీ దేవుని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వేడుకొనగా మరలా ఫరో హృదయము కఠినమాయను అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మరలా కఠినమాయను కదా, కఠినమాయను, రాజు హృదయం కఠినమాయను అని, ఫరో హృదయం కఠినమాయను అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ రెండవదిగా. మూడవదిగా మనం ఆలోచనిస్తే కనుక మరి 16వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 8వ అధ్యాయం 16వ వచనంలో పేళ్ళు అనే మాట కనిపిస్తుంది. 3వ తెగులు పేళ్ళు. పేళ్ళు అంటేనే మీకు బాగా అర్థమైపోయింది కదా. మనుషుల నెత్తుల్లో పేన్లు ఉంటాయి, బరగొడ్ల మీద పేన్లు ఉంటాయి. ఈ ఐగుప్తు దేశం అంతా కూడా దేవుడు పేలతో నింపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ వచనం మొత్తం చదువుకోండి మీరు అంతా కూడా. దాదాపుగా మరి 16 నుంచి 19 వరకు చదివితే గనుక ఇక్కడ అన్ని మనకు పేర్లు కనిపిస్తాయి. మనుషుల మీదను, జంతువుల మీదను కదా, ఇవి కనిపిస్తాయి. ఇది అయిపోయిన తర్వాత ఇక ఇదే 8వ అధ్యాయంలోనే రాయబడిన మాట 20వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఈగల గుంపు కనిపిస్తుంది. ఈగల గుంపు కనిపిస్తుంది. ఈగలు వారి దేశం మీదకి రావడం, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. ఈగల గుంపు అన్నమాట కనిపిస్తుంది. మన ఇంట్లో ఉన్న ఈగలతో మనం ఏగలేం, అవునా? మన ఇంట్లో ఉన్న ఈగలతో మనం ఏగలేం. ఈగల గుంపు వచ్చినాయి ఐగుప్తు దేశంలో అంతా కూడా. వారి ఇండ్లలో, వారి మీద ఈగలు వచ్చి వాలడం మనం చూస్తాం. దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది. ఆ మాట నేను చదువుతాను మీకోసమై. 21వ వచనంలో, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇంట్లోనికి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండెను అనే మాట ఉంది. ఈగల గుంపుతో నిండి ఉండెను. ఐగుప్తు దేశం అంతా కూడా ఈగల గుంపుతో నిండి ఉండెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇది 4వది కాగా 5వదిగా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, 9వ అధ్యాయానికి వస్తే, ఈ 9వ అధ్యాయంలో ఐగుప్తు పశువుల మరణము కనిపిస్తూ ఉంది. ఐగుప్తుల పశువుల మరణం కనిపిస్తూ ఉంది. చెప్పాడు మోసే, అడవిలో ఉన్నటువంటి పశువులను తొలకొచ్చుకోండి, ఎందుకంటే ఈనాడు నీ పశువులను చచ్చిపోతాయి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ మాట చదువుదాం చూడండి. 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అన్నమాట ఉంది. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. జాగ్రత్త అన్నాడు, జాగ్రత్త అన్నాడు. పశువుల మీదికంట, గుర్రముల మీదికంట, గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దులు, గొర్రె మేకలు కదా, తెగులు వస్తుంది, జాగ్రత్త సుమా అని చెప్పినా కానీ వినలే.
వినలే. ఫరో హృదయం కఠినమాయెను అని ఉంది. అవునా? ఫరో హృదయం కఠినమాయెను. 4వ వచనంలో రాయబడిన మాట, అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచునన్న మాట ఉంది. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావలేదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిస్తానని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ మరి ఫరో హృదయము కఠినమాయెను అని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇక 6వదిగా మనం ఆలోచన చేస్తే కనుక 9వ అధ్యాయంలోని రాయబడిన మాట చూడండి. 9వ అధ్యాయము వచనం 9:9లో అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుల లేచునని మాట కనిపిస్తుంది. దద్దులు అన్న మాట కనిపిస్తుంది. పొక్కులు, దద్దుర్లు, ఇది తెగులు అన్నమాట. ఇది వాక్యం చెప్తున్నమాట మనం చూడగలుగుతున్నాం. దద్దుర్లు అనే మాట కనిపిస్తుంది. పొక్కులుగా శరీరం అంతా లేచిపోవడం, ఇదొక తెగులు. అయినా యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారిని పోనీయక వారి మాట వినలేదని మాట రాయబడింది. ఇక 7వదిగా మనం ఆలోచన చేస్తే కనుక వచనం 13 రాయబడిన మాట మనం చూస్తాం. 13లో రాయబడిన మాట చూడండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనే మాట ఉంది. హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకునవలనని ఈసారి నేను నా తెగులన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను అన్నాడు. ఏమిటంటే ఉరుములు వడగండ్ల తెగులు అన్నమాట. ఇది ఉరుములు వడగండ్ల వర్షం ఈ భూమి మీద కురిసింది. వాన కాదు, మళ్ళా ఉరుములు ఉరుముతున్నాయి, వడగండ్లు కింద అంతగా కురిచినప్పటికీ అతడు వారిని కుండెను అన్న మాట కనిపిస్తూ ఉంది. జాగ్రత్త అన్నాడు. ఇదిగో రేపు ఈ వేళకు మిక్కిలి బాధకరమైన వడగండ్లు కురిపించేదని అన్నాడు. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. జాగ్రత్త అని చెప్పినాడు. నీ పశువులను తోలుకొచ్చుకో, పొలములు ఏమున్నాయో అండి శీఘ్రంగా తోలుకొచ్చుకో, నీ ఊరికి తీసుకో అని చెప్పినాడు. కానీ వినలేదు. ఆ వడగండ్ల దెబ్బకు పశువులు చనిపోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఉరుములు వడగండ్లు పడిన కానీ దేవుడు యెహోవా అతని హృదయం కఠినపరచగా అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు కుర్చి ఆ దేశం మీద ఉన్నటువంటి ప్రతి జంతువు చచ్చిపోయినట్టుగా మనం చూస్తాం. కూరగాయలు అన్ని చచ్చిపోయినట్టు, చెట్లు చచ్చిపోయినట్టు మనం చూస్తాం. అయినా కానీ అతడు వారిని పోనీయకపోయెను అనే మాట మనకు కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది. ఉరుములు వడగండ్లు. ఇక చూస్తే 10వ అధ్యాయంకి వస్తే కనుక ఈ 10వ అధ్యాయంలో మిడతల తెగులు కనిపిస్తుంది. మిడతల తెగులు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 10వ అధ్యాయము చూడండి, మనం చదువుకుందాం. 2వ వచనం చూడండి. 2వ వచనంలో నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయము అతని సేవకుల హృదయము కఠినపరచదను అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఇక్కడ మిడతల గుంపులు మనకు కనిపిస్తాయి. దేశంలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మిడతలు పరుగున గుంపులుగా ఆకాశంలో వచ్చి పొలం మీద పడినప్పుడు పొలములోని చెట్లన్నీ కూడా, పొలంలో వేసిన పంటలన్నీ కూడా నాశనం చేసి పడేసినాయి. ఆ విధంగా ఈ మిడతల గుంపు ఎక్కడ ప్రారంభించబడిందంటే ఐగుప్తు దేశంలో ప్రారంభించబడింది. నేటి గుడక అక్కడక్కడ మనకి మిడతలు మనకు కనిపిస్తాయి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇదొక తెగులు అన్నది లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఇక 9వదిగా మనం ఆలోచిస్తే కనుక మరి 10వ అధ్యాయంలో రాయబడింది,
తర్వాత మనము 21 నుంచి 29 వరకు చూస్తే కనుక ఇక్కడ చిమ్మ చీకటి అనే మాట కనిపిస్తుంది. చిమ్మ చీకటి. 23వ వచనం చూడండి. 23వ వచనంలో 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. ఆయనను ఇశ్రాయేలందరికీ వారి నివాసములలో వెలుగుండెను అనే మాట ఉంది. ఐగుప్తు దేశంలోనేమో చీకటి, ఇశ్రాయేల్ దేశంలోనేమో వెలుగు అని కనిపిస్తుంది. 3 రోజులంట చిమ్మ చీకటి. అవునా? చిమ్మ చీకటి అనే మాట కనిపిస్తుంది. చీకటి చేతికి తీరినంత చిక్కని చీకటి అని 21 వచ్చిన మనకు కనిపిస్తుంది. ఇదొక తెగులు. 3 రోజులంట. ఎంత భయంకరం. అవును, ఈ చీకటి వలన మళ్ళా పిలిపించాడు ఫరో, మోసని పిలిపించాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏమీ ప్రయోజనము లేదు. మరలా ఫరో హృదయం కఠినమాయను అని దేవుని వాక్యం మనకు చెబుతోంది. చివరిగా మనం ఆలోచన చేస్తే కనుక 11వ అధ్యాయంలో ఇది చివరి తెగులు. ఏమిటి చివరి తెగులు అంటే వాక్యం చెప్తున్న మాట చూడండి. మాట చదువుకుందాం. 11వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును అని అన్నాడు. తర్వాత తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు, తన చెలికత్త యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలు బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము అనే మాట ఉంది. ఈ తెగులు ఏంటంటే చూడండి, 4వ వచనం చూద్దాం. 4వ వచనంలో రాయబడిన మాట, మోసే ఫరోతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశం మీదకి బయలు వెళ్ళదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లందరూ చచ్చెదరు, జంతువులలోని తొలిపిల్లందరూ చచ్చెదరు అనే మాట కనిపిస్తుంది. తొలిపిల్లలు కుటుంబంలో మొట్టమొదటి కుమారుడు. రాజు మొదలుకొని తిరగలి విసిరి దాని పిల్లవాని వరకు పశువులు అన్ని ప్రతి ఇంటిలో, ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో శవము అనే మాట కనిపిస్తుంది. ప్రతి ఇంటిలో శవం ఉంది. శవము లేని ఇండ్లు లేదు, ఏడవని ఇండ్లు లేదు. అన్ని ఇళ్ళలో శవాలు, ఎక్కడ చూసిన శవాలు. ఇది 10వ తెగులు. కాబట్టి నీవు దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే కనుక, ఆయన చిత్తానుసారం నడవకపోతే కనుక ఇవన్నీ మనకు కలుగుతాయి అని ప్రభు చెప్పినాడు. అందుకోసమే మనం ఈ మాట చదువుకున్నాం. 15వ అధ్యాయంకి రండి. 15వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకున్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట కనిపిస్తుంది. దేవుని మాట వింటే ఈ రోగాలన్నీ దేవుడు దూరం చేస్తాడు. దేవుని మాట వినకపోతే కనుక, లోబడకపోతే కనుక ఇవన్నీ మనకు వస్తాయన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఈ మాట. కాబట్టి ఇవే మాటలు మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఎలా నడుచుకోమని చెప్తుంది, ఎలా జీవించమని చెప్తుంది, ఎలా బతకాలా అన్నది బైబిల్ చెప్తున్నమాట. ఆ ప్రకారంగా మనము జీవించే వారికి ఉండాలని వాక్యం చెబుతుంది. అట్లా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలు బయలుదేరి ఉండగా దీవించండి. ఎంతమంది వాక్యం వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో
ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు.